హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో దెన్ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మెథడాలజీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే సీటెట్లో ఎక్కువగా అడిగాడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మనకి బాగా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ లాస్ట్ వరకు ఫాలో అయితే అవ్వండి. సో ఇంకో విషయం ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తానండి. ఎవరైనా జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో సీటెట్ సంబంధించి షార్ట్ నోట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు, నేను షేర్ చేస్తున్నాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హోమ్ లాంగ్వేజ్ ఈజ్ డాష్ ఇన్ ఎ న్యాచురల్ వే. సో అసలు హోమ్ లాంగ్వేజ్ అంటే మనకి హోమ్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా వస్తుంది? ఒక స్టూడెంట్కి, ఒక అభ్యాసకుడికి హోమ్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా వస్తుంది? థాట్, ఆప్షన్ 2 ప్రమోటెడ్, ఆప్షన్ 3 ఎక్వైర్డ్, ఆప్షన్ 4 లెంట్. సో థాట్ అంటే ఏంటండి? ఎవరైనా టీచ్ చేయడం ద్వారా, ఎవరైనా పాఠం చెప్పడం ద్వారా హోమ్ లాంగ్వేజ్ వస్తుంది, లేదా ప్రమోట్ చేయడం ద్వారా వస్తుంది, లేదా ఎక్వైర్ సముపార్జించడం ద్వారా మనకి వస్తుంది. లెంట్ అంటే మనం అభ్యసించడం ద్వారా హోమ్ లాంగ్వేజ్ అనేది వస్తుందని చెప్పి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో హోమ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హోమ్ లాంగ్వేజ్నే మనం ఇంటి భాష అంటాం, గృహ భాష అంటాం, మదర్ టంగ్ అంటాం, మాతృభాష, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇంటి భాష అన్నా, గృహ భాష అన్నా, మదర్ టంగ్ అన్నా, హోమ్ లాంగ్వేజ్ అన్నా ఒకటే. సో తప్పకుండా వీడియోని తప్పకుండా చేయండి, లైక్ అని షేర్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి. సో ఇక్కడ మనం హోమ్ లాంగ్వేజ్ ఏ విధంగా పొందుతామండి? ఏ న్యాచురల్ వేలో పొందుతాం? సముపార్జించుకుంటాం, ఏంటి ఎక్వైర్ చేసుకుంటాం, అభ్యసించడం ద్వారా, లేకపోతే ఎవరైనా ప్రమోట్ చేయడం ద్వారా, ఎవరైనా చెప్పడం ద్వారా, అభ్యాసనం ద్వారానో, లేదా ఎవరైనా పాఠం నేర్పడం ద్వారానో మనకి రాదు. మనకి ఏంటండి సహజ సిద్ధంగా మనం ఏం చేస్తామండి? హోమ్ లాంగ్వేజ్ ఏదైతే మదర్ టంగ్, ఇంటి భాష, గృహ భాషని మనం ఎక్వైర్ అయితే చేసుకుంటాం. ఇన్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ లాంగ్వేజ్ లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్. సో ఇప్పుడు మనకి క్లాస్ రూమ్ అనేది ఏ విధంగా ఉండాలి? కన్స్ట్రక్టివిజంగా ఉండాలి క్లాస్ రూమ్ అనేది. ఎన్సిఎఫ్ ఏం చెప్తుంది? కన్స్ట్రక్టివిజిట్ క్లాస్ రూమ్ అనేది ఒక స్కూల్ టీచర్ అనేవాడు ఏంటి ఏర్పాటు చేయాలి. ఎన్వైర్న్మెంట్ అనేది ఏంటి? కన్స్ట్రక్టివిజంగా ఉండాలి. అంటే అసలు ఏంటి కన్స్ట్రక్టివిజం అంటే ఏంటి? సో ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ది ప్రీస్క్రిప్టెడ్ టెక్స్ట్ బుక్ బై ద టీచర్. ప్రీస్క్రిప్టెడ్ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో ఆ టెక్స్ట్ బుక్ని ఉన్నట్లుగా చెప్పడం అంటేనే క్లాస్ రూమ్ అనమాట. ఏ క్లాస్ రూమ్? కన్స్ట్రక్టివిటీ క్లాస్ రూమ్లో భాగంగా మీరు టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అది చెప్పండి. లేదా లెర్నర్స్ ప్రీవియస్ నాలెడ్జ్ ఇన్ ద కన్స్ట్రక్టింగ్ దేర్ న్యూ నాలెడ్జ్ యూజింగ్ ద అథెంటిక్ టాస్క్స్. సో మనకి ఆప్షన్ 2 ఏం చెప్తుందండి? మీరు పూర్వ జ్ఞానానికి, ఏదైతే అభ్యాసకుడు ఉన్న పూర్వ జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ కొత్త జ్ఞానాన్ని అందించండి అని చెప్పి ఆప్షన్ 2 చెప్తుంది. సో సీటెట్లో మీరు మ్యాక్సిమం అర్థం చేసుకోవాలి. ఏంటి? క్వశ్చన్ ఆన్సర్స్ని అర్థం చేసుకుని, మీరు ఎంత అర్థం చేసుకుంటే మీరు అంత కరెక్ట్గా ఆన్సర్ చేసి వస్తారు. క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే అన్నీ క్లాస్ రూమ్ అప్లైలో ఉంటాయి. యాజ్ ఎ టీచర్గా మీరు అర్థం చేసుకుని పెట్టాలి. చూడండి ఇక్కడ లెర్నర్స్కి మనం ఎప్పుడు ఏం చేస్తాం? ఏదైనా లెసన్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఒకటి చెప్పాలి అన్నప్పుడు ఎనీ లాంగ్వేజ్ అనే కాదు, మనకి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఏం చేస్తామండి? ముందు పిల్లవాడి యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ చెక్ చేస్తాం, పూర్వ జ్ఞాన పరిశీలన చేసి ఆ తర్వాత కొత్త జ్ఞానాన్ని, న్యూ నాలెడ్జ్ని ఏం చేస్తామండి? టాస్క్లు ఇచ్చి ఏం చేస్తామండి? పిల్లవాడిని జాయిన్ చేస్తూ మనం లెసన్లోకి వాడిని తీసుకొస్తాం నెమ్మదిగా. సో అలా తీసుకురావడాన్ని, అలా చెప్పే క్లాస్ రూమ్ని మనకి ఏమని పిలుస్తారు? కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ అని పిలుస్తారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కూడా చూడండి. ద అసెప్షన్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ ఓన్లీ బి లెర్న్డ్ ఇఫ్ ద టీచర్ ట్రాన్స్మిట్స్ ఇన్ టు లెర్నర్స్. కేవలం ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పండి అంటున్నాడు. ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పండి, టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పండి, బట్టి పట్టించేయండి, గ్రామర్ పార్ట్ చెప్పండి, ప్రాక్టీస్ చేయించేసేయండి గ్రామర్ ఐటమ్స్ను. సో ఇవన్నీ నెగిటివ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ వర్డ్స్. వీటిని ఎప్పుడు టీచర్ చేయకూడదు. టీచర్ అనేవాడు ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, నిర్మించాలి జ్ఞానాన్ని. జ్ఞానం అనేది ఎప్పుడు నిర్మించబడుతుంది? ఎప్పుడైతే మనం ప్రీవియస్ నాలెడ్జ్ని న్యూ నాలెడ్జ్తో మనం ఏదైతే ఇవ్వబోతున్నామో ఆ నాలెడ్జ్ కన్నా ముందు పిల్లవాడు ఎంతో కొంత నేర్చుకుని ఉంటాడు. సో వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అన్నది మనం ముందేం చేయాలి? పసిగట్టి ఆ తర్వాత మనం చెప్పబోయే దాంట్లోకి వాడిని తీసుకురావాలి. నెక్స్ట్ చూడండి. స్టోరీ టెల్లింగ్ షుడ్ బి యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ క్లాస్ రూమ్స్. సో ఎక్కువగా ఇంగ్లీష్ క్లాస్ రూమ్ అంటేనే స్టోరీ టెల్లింగ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు స్టోరీ టెల్లింగ్ అనేది ఎందుకు ఉండాలి?
స్టోరీ టెల్లింగ్ అనేది అసలు ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో ఎందుకు ఉండాలి అంటే ఇట్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ టీచర్స్ కదా స్పేస్ ప్రొవైడ్ చేస్తుందా, లేదా ఇట్ లేస్ ది ఫౌండేషన్ ఆఫ్ లాజికల్ అండర్స్టాండింగ్ అండ్ ఇమాజినేషన్. సో ఇదండి మనకి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఏం చేస్తుందంటే ఫౌండేషన్ అనమాట ఇమాజినేషన్కి. స్టోరీ టెల్లింగ్, ఎప్పుడైతే ఒక స్టోరీని పిల్లవాడికి మనం చెప్పమని చెప్తామో అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడండి, సో ఇమాజిన్ చేస్తూ వాడు ఏంటి స్టోరీని అయితే వాడు ఇమేజ్ చేస్తూ చెప్తాడు. సో ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. కానీ ఇది కేవలం అకాడమిక్ ఎంగేజ్మెంట్ కోసమో లేదా స్టూడెంట్స్ని రిలాక్స్ చేయడం కోసమో మనం స్టోరీ టెల్లింగ్ అయితే చేయించాం. నెక్స్ట్ అండి, ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఓరల్ డ్రిల్. అసలు ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో ఓరల్ డ్రిల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? సో ఈ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్కడి నుండో తీసుకొచ్చి మీకు చెప్పట్లేదు, ఆల్రెడీ సీటెట్లో రిపీటెడ్గా అడిగినవి. సో లాంగ్వేజ్ అనేది మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సేమ్గా అడుగుతాడు. కేవలం సైన్స్ సోషల్ మెథడ్స్ అనేవి మారతాయి కానీ ఈ సైకాలజీ, ఇది తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్ అనేవి ఏంటంటే మనకి సేమ్గా ఉంటాయి ఇద్దరికి కూడా, పేపర్ 1 అలాగే పేపర్ 2కి. సో అలాగే మ్యాథ్స్ మెథడ్స్ కూడా మారుతాయి. మ్యాథ్స్ మెథడ్స్ వాళ్ళకి 6th 7th 8th హై స్కూల్ లెవెల్లో అడుగుతాడు, ప్రైమరీకి వేరేగా ఉంటుంది మ్యాథ్స్ మెథడ్. కానీ లాంగ్వేజ్ అనేది ఇద్దరికి కూడా మనకి సేమ్గా ఉంటుందండి పేపర్. సో ఒక 2 క్వశ్చన్లు 15కి ఒక 2-3 క్వశ్చన్లు మారుతాయి అటు ఇటు వెళ్ళకి వాళ్ళకి, బట్ మ్యాక్సిమం ఇద్దరికి కూడా సేమ్గా ఉంటుంది. సో ఇవే క్వశ్చన్స్ని మనకి అసెషన్ రీజన్ టైప్లో కూడా అడిగేస్తున్నాడు. ఇవే ఆప్షన్స్ పెట్టేసి ఏంటి సెంటెన్స్ అనేవి పెద్ద చేసి అడుగుతున్నారు అనమాట. మీరు ఏం కన్ఫ్యూషన్ అవ్వకండి. సో ఆల్రెడీ అసెషన్ అండ్ రీజన్కి సంబంధించి క్వశ్చన్స్కి ఎలా అటెంప్ట్ చేయాలనేది నేను వీడియో వేయడం జరిగింది. లింక్ ఇచ్చాను నేను, లింక్ ఉంది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లు ఉన్నాయి, అవి చూడండి. సో అందుకే నేను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచకపోతే ఏం వేసినా అవి రావు, మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం డ్రిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఏ డ్రిల్ ఓరల్ డ్రిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి? సో ఇట్ అసెస్ ది కాంప్రహెన్షన్ స్కిల్స్. సో ఓరల్ డ్రిల్ వల్ల కాంప్రహెన్షన్ స్కిల్స్ డెవలప్ అవుతాయా, లేకపోతే టు ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్ అండ్ యాక్యురసీ, టు ఎన్హాన్స్ ద స్పీకింగ్ స్కిల్స్, టు ఇంప్రూవ్ రిటెన్షన్ కెపాసిటీ కాదు. కాంప్రహెన్షన్ స్కిల్స్కి ఓరల్కి అసలు సంబంధం లేదు. ఓరల్ అంటే ఇక్కడ మనకు స్పీకింగ్ స్కిల్ కాదండి. సో పిల్లవాళ్ళలో మనం ప్రొనౌన్సియేషన్ యాక్యురసీని ఎప్పుడు డెవలప్ చేస్తామండి, ఓరల్ డ్రిల్ అనేది ఇచ్చినప్పుడు పిల్లవాడి యొక్క ప్రొనౌన్సియేషన్, లాంగ్వేజ్ స్పెల్ అనేది ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే విచ్ యాక్టివిటీ బెస్ట్ సపోర్ట్స్ ది ప్రాక్టీస్ ఆఫ్ స్పీకింగ్ స్కిల్. సో స్పీకింగ్ స్కిల్ చేయించాలి పిల్లవాడి చేత, స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయాలి పిల్లవాళ్ళలో. సో మనం ఏం చేస్తాం, స్టూడెంట్స్ ఇండిపెండెంట్లీ రీసెర్చ్. సో వాట్ రీసెర్చ్ రిపోర్ట్. సో నెగిటివ్, ముందు మీరు సీటెట్కి ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు ముందు నెగిటివ్గా ఉండేవి వీడియో వస్తుందండి, తప్పకుండా కనెక్ట్ అయి ఉండండి. నెగిటివ్ పాజిటివ్ టర్మ్స్ గురించి వీడియో వేస్తాను, ఎవ్రీ మెథడ్స్ నేను కవర్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకి రీసెర్చ్ చేయించండి, ఫార్మల్ రిపోర్ట్లు చేయించండి, ఇవన్నీ ఏంటి నెగిటివ్ వర్డ్స్. టీచర్ ఈజ్ గివింగ్ పర్పస్ఫుల్ డిక్టేషన్ ఇన్ ఇంటిగ్రేటింగ్ విత్ ఏ స్పోకెన్ యాక్టివిటీ అంటున్నాడు ఆప్షన్ 2. సో ఇండివిజువల్ స్టూడెంట్స్ రీడ్ కేస్ స్టడీ, డ్రాఫ్ట్ ఏ రెస్పాన్స్. కేస్ స్టడీ చేయించండి, లేదా స్టూడెంట్స్ టెల్ దేర్ వెర్షన్ ఆఫ్ ఏ స్టోరీ బేస్డ్ ఆన్ సమ్ హింట్స్ అండ్ అప్లై ఇట్ ఇంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్. సో ఇది చూడండి మనకి ఇక్కడ 4th ఆప్షన్ ఏం చెప్తుందో. సో పిల్లవాడికి రీసెర్చ్ చేయమని ఫార్మల్ రిపోర్ట్స్ ఇవ్వడం, వాళ్ళు ఏమీ డిగ్రీలు చదవట్లేదు, పిల్లలు ప్రైమరీ హై స్కూల్ లెవెల్లో ఉండే పిల్లలకి రిపోర్ట్లు తయారు చేయించండి, లేదా కేస్ స్టడీస్ ఇవ్వండి. సో డిక్టేషన్ ఇవ్వడం, కేస్ స్టడీ అనేది మనం సోషల్లో ఉపయోగిస్తాం, అలాగే డ్రాఫ్ట్ రెస్పాన్స్ ఇవన్నీ ఏంటంటే సోషల్ మెథడ్స్లో యూజ్ అవుతాయి. ఇక్కడ డిక్టేషన్స్ అసలు యూజ్ చేయకూడదు స్పోకెన్ యాక్టివిటీ స్కిల్స్లో. రైటింగ్ స్కిల్స్లో డిక్టేషన్స్ యూజ్ చేస్తారు, కానీ స్పోకెన్స్లో ఏం చేయాలండి, టెల్ చేయాలి. ఏం టెల్లింగ్ చేయాలి, టెల్లింగ్ దేర్ వెర్షన్ ఆఫ్ ది స్టోరీ టెల్లింగ్. ఒక రకంగా ఏంటి పిల్లల చేత స్టోరీ టెల్లింగ్ చేయించాలి హింట్స్ ఇస్తూ. వాళ్ళు అంతగా చెప్పకపోతే ఇంగ్లీష్లో అంతలాగా, ఒక ప్రైమరీ కావచ్చు హై స్కూల్ లెవెల్లో పిల్లలు ఇంగ్లీషు స్టోరీ టెల్లింగ్ చెప్పడానికి ముఖ్యంగా ఎవరైతే తెలుగు మీడియం పిల్లలు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మధ్యలో హింట్స్ ఇస్తూ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్ అంటే ఏంటండి, వాళ్ళ ఏమైనా ఇంట్లో
వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితుల్లో జరిగే ఏదైనా సంఘటనల మీద ఏంటండి మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడండి అని వాళ్ళకి మనం చెప్పాలి. మధ్య మధ్యలో వాళ్ళు ఆగిపోతే మనం హింట్స్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ స్పీకింగ్ స్కిల్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రామర్ వాజ్ ఫార్ములేటెడ్ బై. సో వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా మీకు ఇది రావచ్చు. సో మనకి యూనివర్సల్ గ్రామర్ గురించి కావచ్చు, లాంగ్వేజ్ ఎక్విషన్ డివైస్ గురించి కావచ్చు, అసలు ఎవరు చెప్పారండి? సో నోమ్ చామస్కీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. యూనివర్సల్ గ్రామర్ కావచ్చు, లాంగ్వేజ్ ఎక్విషన్ డివైస్ కావచ్చు. చాలామంది స్టీఫెన్ క్రషన్ అని పెట్టి వచ్చేస్తుంటారు. స్టీఫెన్ క్రషన్ కాదు, స్టీఫెన్ క్రషన్ మనకి సిఐ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ ఇచ్చారు. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ గురించి ఇక్కడ స్టీఫెన్ క్రషన్ మాట్లాడుతున్నారు. నోమ్ చామస్కీ లాంగ్వేజ్ ఎక్విషన్ డివైస్ అలాగే యూనివర్సల్ గ్రామర్ గురించి ఆయన మాట్లాడుతున్నారు అనమాట. అయితే గ్రామర్ అనేది మనం ఏ విధంగా టీచ్ చేయాలి? యాజ్ ఏ లాంగ్వేజ్ టీచర్గా గ్రామర్ షుడ్ బి టాట్ బై గివెన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, నెగిటివ్ వర్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం నెగిటివ్ వర్డ్, అలాగే ఆస్కింగ్ స్టూడెంట్ టు లెర్న్ రూల్స్ ఇవ్వడం నెగిటివిటీ, అలాగే అసెస్మెంట్ ఇవ్వడం కూడా నెగిటివిటీ. సో ఇక్కడ ఏంటంటే ఎనేబుల్ ద ప్రాక్టీస్ ఇన్ ది కాంటెస్ట్. సో ఏదైతే కాంటెస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే గ్రామర్ ఏదైతే ఉందో, సో ఆ గ్రామర్ని ఎనేబుల్ చేస్తూ ఏంటండి, ఎనేబుల్ అంటే ఏంటి, హోమ్ సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేసి హోమ్ సిచ్యువేషన్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఎనేబుల్ చేసుకుంటూ ఆ గ్రామర్ మనం ప్రాక్టీస్ చేయించాలి పిల్లవాడికి. నెక్స్ట్ అండి, ద సెకండ్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ ఈజ్ ఏ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏ వెరైడ్ లాంగ్వేజెస్ టీచర్ షుడ్ గివ్ దేర్ స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ ఒక సెకండ్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ అంటే సెకండ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని టీచ్ చేస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. బికాజ్ ఎందుకు, ఒక క్లాస్ రూమ్లో అప్పుడే పిల్లవాడు వాడి మదర్ టంగ్ హోమ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, అలాగే కొంతమందికి ఉర్దూ ఉంటుంది. సో ఈ విధంగా పిల్లలు ఒకే క్లాస్ రూమ్లో వచ్చినప్పుడు వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ ఇంకో కొత్త లాంగ్వేజ్ని పరిచయం చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఒక టీచర్ ఏం చేయాలి? ఎడ్యుకేట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్, మీరు రాసుకున్న సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ని ఇవ్వండి పిల్లడికి. సమరైజ్ చేయించండి. సమ్మరైజ్ సింప్లిఫైడ్ వెర్షన్స్ ఆఫ్ సమ్మరీస్ అనేవి మనం ఎక్కడ చేస్తాం, సమ్మరైజెస్. సో మ్యాథమెటిక్స్లో చేస్తారనమాట సమ్మరీస్ అని చెప్పి. మనకి లాస్ట్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అసలు చేయించకూడదు, వర్క్ షీట్స్ ఇవ్వడం, సిలబస్ని కంప్లీట్ చేయించడం, ఇదంతా ఏంటంటే ఈ మూడు కూడా నెగిటివ్. ఏం చేయాలి, ముందు ఎన్వైర్న్మెంట్ని ముందు డెవలప్ చేయాలి, కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ని. సో మీరు అప్పటి వరకు పిల్లలు మనకి ఏంటండి మ్యాక్సిమం ఏంటి ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ అంటే భయపడిపోతారనమాట పిల్లలు. ముందు ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్ని లెర్న్ చేస్తున్నప్పుడు పిల్లలకి ఎన్వైర్న్మెంట్ అనేది మంచిగా డెవలప్ చేయాలి. కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్తో పిల్లవాడికి చక్కగా నేర్పించాలి. అప్పుడే వాళ్ళు ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఆప్షన్ 4 అండి ఆన్సర్ దానికి. హౌ విల్ ఏ టీచర్ బెస్ట్ టీచ్ రైటింగ్ స్కిల్ టు ఏ క్లాస్. సో ఒక టీచరు రైటింగ్ స్కిల్స్ని చాలా బెస్ట్గా టీచ్ చేయాలి అంటే రైటింగ్ స్కిల్స్లో స్టూడెంట్స్లో రైటింగ్ స్కిల్స్ని రాయడాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఏం చేయాలి? డిక్టేషన్ చేయించండి, పిల్లల చేత డిక్టేషన్ చేయించడం, లేదా బై ఆస్కింగ్ స్టూడెంట్ టు లెర్న్ ఆర్టికల్స్ అండ్ రీరైట్ దెమ్. న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ చదివేసుకుని రాసేయండి అని రాసి తీసుకొచ్చండి అని చెప్పడం, లేదా బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ అండ్ ఆస్కింగ్ స్టూడెంట్ టు రైట్ దర్ ఓన్ వర్డ్స్. స్టూడెంట్స్ని ఏంటంటే అడగాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయించి మీ ఓన్గా మీరు రాయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే పిల్లవాడినే మనం అడుగుతామో మీ ఓన్గా ఏదైతే మీరు అనుకుంటున్నది మీకు తెలిసింది మీరు ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. పిల్లవాడికి తెలిసింది ఏంటండి ఎప్పుడైతే రాస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ రైటింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. నీట్గా రాయండి, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ది ఫార్మేటివ్ అసెస్మెంట్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం ఏమి యూజ్ చేయమండి? డిబేట్ యూజ్ చేస్తాం, టెల్లింగ్ స్టోరీస్ యూజ్ చేస్తాం, రోల్ ప్లే చేస్తాం, ఒలింపిక్ గేమ్స్లో యూజ్ చేస్తాం. ఫార్మేటివ్ అసెస్మెంట్లో యూజ్ చేయం. డిబేట్స్ కండక్ట్ చేయడం, స్టోరీ టెల్లింగ్ చేయించడం, పిల్లల చేత రోల్ ప్లే చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ అండి, ఎన్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ టీచర్. ఒక టీచరు ఎఫెక్టివ్గా లాంగ్వేజ్ని టీచ్ చేయాలి అంటే ఏ విధంగా టీచ్ చేయాలి?
విల్ మేక్ చిల్డ్రన్ లెర్న్ ఆల్ ది ఆన్సర్స్. టెక్స్ట్ బుక్ని చూసి ఆన్సర్స్ నేర్చుకోమని చెప్పాలా? దిస్ ఇస్ నెగిటివ్. టెక్స్ట్ బుక్లో చూసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేయండి అని చెప్పడం ఒక లాంగ్వేజ్ టీచర్ బాధ్యత. నెగిటివ్ వర్డ్. విల్ యూజ్ ద టెక్స్ట్ బుక్ హ్యాస్ వెల్ హ్యాస్ అదర్ మెటీరియల్ హ్యాస్ ద రీసోర్స్ ఫర్ టీచింగ్. నెక్స్ట్ చూడండి, విల్ ప్రిపేర్ క్వశ్చన్స్ పేపర్స్ యూజింగ్ ఓన్లీ క్వశ్చన్స్ గివెన్ ఇన్ ది టెక్స్ట్ బుక్. కేవలం ఆ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చే విధంగా మనం క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. లేదా ఎంటర్లీ ఆన్ ది ప్రిస్క్రిప్ట్ టెక్స్ట్ బుక్, ఓన్లీ టెక్స్ట్ బుక్ని మాత్రమే యూజ్ చేయండి అని చెప్పాను. సో ఒక ఎఫెక్టివ్ లాంగ్వేజ్ టీచర్గా మనం ఉండాలి అంటే టెక్స్ట్ బుక్తో పాటు అదర్ మెటీరియల్ రీసోర్సెస్ని కూడా వాడాలి. లైక్ ఐసీటీ కావచ్చు, ఐటీసీని ఉపయోగించి, కంప్యూటర్ని ఉపయోగించి. సో పిల్లవాడికి టీఎల్ఎమ్స్ ద్వారా చెప్పడం, ఇవన్నీ చేసినప్పుడే అక్కడ లాంగ్వేజ్ అనేది ఏంటండి ఆడియో వీడియో విజిబుల్. పిల్లలకి ఏంటండి వీడియో విజిబుల్ చేస్తూ రైమ్స్ కట్ట చూపించడం, ప్యాసేజ్ కాంప్రహెన్షన్, స్టోరీ టెల్లింగ్, రోల్ ప్లే, ఇవన్నీ ఏంటి అంటే టెక్స్ట్ బుక్కే కాకుండా మిగిలిన కూడా టెక్స్ట్ బుక్ యూజ్ చేయాలి, అలాగే మిగిలిన రీసోర్సెస్ కూడా టీచింగ్కి యూజ్ చేయాలి. అప్పుడే అది లాంగ్వేజ్ టీచర్ అనేవాడు ఎఫెక్టివ్గా టీచ్ చేయగలడు అనమాట. నెక్స్ట్ చూడండి, రోల్ ప్లే షుడ్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. బికాస్ అసలు ఒక క్లాస్ రూమ్ ఉందంటే, సో ఒక క్లాస్ రూమ్ ఉంది అంటే రోల్ ప్లే అనేది తప్పకుండా చేస్తారు ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో. ఎందుకంటే గర్ల్ బాయ్స్ ఇంటరాక్ట్ అవ్వడం కోసమా, లేదా నెగిటివ్ ఇది. సో మేనేజ్మెంట్ కోసం కాదు, స్టూడెంట్స్ అయితే మెమరైజ్ చేయించడం కోసం కూడా కాదు. ఇవన్నీ నెగిటివ్. మెమరైజ్ చేయించాలి రూల్స్, ఇవన్నీ ఏంటి మీనింగ్ఫుల్ టాక్ కోసం, ఏంటి మాట్లాడడంలో పిల్లల్ని ఏంటి ఎంగేజ్ చేయడం కోసం, పిల్లల చేత మాట్లాడించడం కోసం రోల్ ప్లే అనేది మనం క్లాస్ రూమ్లో చేస్తాం. సో ఇవన్నీ మోస్ట్ ప్రాబబుల్గా మనకి ఎక్కువగా రిపీటెడ్గా అడిగినవి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.